ఇందిరమ్మ పాలనలో మహిళా జర్నలిస్టులకే రక్షణ లేకపోతే ఎలా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీ అసలు వాస్తవాలను ప్రజలకు చూపించేందుకు సీఎం సొంత ఊరు కొండారెడ్డిపల్లికి వెళ్లిన మహిళా జర్నలిస్టులు సరిత, విజయారెడ్డిపై రేవంత్ రెడ్డి అనుచరులు దాడి చేయడం దారుణమన్నారు. ఒక్కసారి చూడండి, కొండారెడ్డిపల్లిలో ఎంత విమర్శలంట నేను చేసే దౌర్జన్యం ఒకసారి చూడండి. ఒక లేడీ జర్నలిస్ట్ మీద చిప్పులు లాక్కొని ఇవ్వడానికి ఇందిరమ్మ పాలనగా ఫోజులు కొట్టే ఈ కాంగ్రెస్ పాలనలో మహిళా జర్నలిస్టులకే రక్షణ లేకపోతే ఎలా? రుణమాఫీ సరిగ్గా జరిగి ఉంటే సీఎంకు అంత భయమెందుకు అని ఎక్స్ వేదికగా నిలదీశారు. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై దాడి చేయడం హేయమైన చర్య అని ఖండించారు. వెంటనే కాంగ్రెస్ గూండాలపై కేసులు నమోదు చేయాలి అని, వారిని అరెస్టు చేయాలి అని రాష్ట్ర డీజీపీని కోరారు. మహిళా జర్నలిస్టులపై జరిగిన దాడిపై వెంటనే మహిళా కమిషన్ కూడా స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. రుణమాఫీకి సంబంధించి సీఎం సొంత గ్రామంలో వార్తలు కవర్ చేసేందుకు వెళ్లిన మహిళా జర్నలిస్టులు సరిత, విజయారెడ్డిని కొందరు యువకులు అడ్డుకున్నారు. వారి చేతుల్లో ఉన్న మైక్లను గుంజుకున్నారు. ఏమాయ్ కొడక 2 లక్షల రుణమాఫీ అన్నావు, ఎక్కడ పోయిందని అడగాల. ఇవాళ ఇద్దరు ఆడబిడ్డలు జర్నలిస్టులు ఏం తప్పు చేసిండ్రు? వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు రేవంత్ రెడ్డిని ఏమన్నా బూతులు తిట్టినరా? నీ లెక్క లాగుల తొండలు ఇడిచి పెడతామన్నారా? ఏమన్నారా? నీ లెక్క అడ్డమైన భాష మాట్లాడినరా? ఏం చేసిండ్రు? పాపం ఒక అమ్మాయి విజయారెడ్డి అనే జర్నలిస్టు, ఇంకొక అమ్మాయి సరిత అనే ఆడబిడ్డ, ఇద్దరు సీదా కొండారెడ్డిపల్లెకి పోయినరు. కొండారెడ్డిపల్లెలో నిజంగా రుణమాఫీ జరిగిందా లేదా ఇది తెలుసుకుంటందుకు పోయినరు. తెలుసుకుంటందుకు పోతే అక్కడ ఉండే కొంతమంది కాంగ్రెస్ గుండాలు వాళ్ళ మీద దాడి చేసి ఆడపిల్లలను కూడా చూడకుండా వాళ్ళను బురదలు నూకేసి వాళ్ళను కొట్టి ఇక రకరకాలుగా అసభ్యంగా ప్రవర్తించి కొండారెడ్డిపల్లిలో 2 ఆడబిడ్డలకు అవమానం చేసిండు. నేను అందుకే అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి ఎందుకు భయపడుతున్నావు? విలేకరులు వాస్తవాలు బయట పెడితే ఎందుకు భయమైతున్నది? రుణమాఫీ చేసిన మాట వాస్తవమే అయితే, రుణమాఫీ నువ్వు 100% చేసిన ముచ్చట నిజమైతే ఎందుకు కొండారెడ్డిపల్లిలో నీ ఇంటి ముంగట, నువ్వు పుట్టిన ఇంటి ముంగట 2 ఆడబిడ్డలను అవమానం చేసినావని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నేను అందుకే సబితక్క చెప్పిన దాంతో పూర్తిగా ఏకీభవిస్తా ఉన్నా.